హాయ్ హలో అండి, మరి కొత్త లాగ్తో మేము ముందుకు వచ్చేసాం. ఈరోజు సండే కదండి. మేము ఉదయాన్నే 8 గంటలకంతా రెడీ అయిపోయి ప్రస్తుతం చర్చికి బయలుదేరాము. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇంకెందుకంటే ఆలస్యం లాగ్లోకి వెళ్ళిపోదాం పదండి. Her eyes are swollen as she tries to hold her tears back. Her hands are shaking and her palms are sweating as she says, I don't wanna listen to a word. మా వారేమో బైక్లో వస్తున్నారు, మేమైతే ఆటోలో వెళ్తున్నామండి. చర్చికి అయితే వచ్చేసాము, కరెక్ట్ టైంకి వచ్చాము. లోపలికి వెళ్దాం. దోచుకొనిరి దొంగలు, బలం కలిగిన వాడు, ఆయుధాలు కలిగిన వాడు. ఎవరి దగ్గర నుంచి? బలహీనుల దగ్గర నుంచి. ఇప్పుడు ఇజ్రాయేలు బలహీనులా, ఐగుప్తీయులు బలహీనులా? ఇజ్రాయేలే బలహీనులు, ఐగుప్తీయులు బలం గలరు. ఇప్పుడు ఈ బలహీనులు మాత్రం తెమ్మన్నారంట, తీసుకొని చేతుల్లో పెట్టేశారు. 450 సంవత్సరాలు ఐగుప్తీయులు ఇజ్రాయేలీల శ్రమను దోచుకుంటే ఆయన దేవుని రాజ్యం నిమిత్తమై 18:30 ఇహమందు చాలా రెట్లును పరమందు నిత్య జీవమును పొందకపోడని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. మా దేవుడు వింతగా ఉన్నాడు. ఆయన పోగొట్టుకున్న వాటిని తిరిగి మరలా అనుగ్రహిస్తాడు. గొంగళి పురుగులు, చీడ పురుగులు, పసరు పురుగులు తినివేసిన సంవత్సరముల పంట మరలా తిరిగి నీకు ఇస్తాడు. ఇచ్చి నిరూపించాడు. ఈ రోజు దేవుడు మీ పరిస్థితిని తిరిగి దేవుడు పునఃప్రారంభిస్తున్నాడు. ఆయన పునఃప్రారంభిస్తున్నాడు, పునర్నిర్మిస్తున్నాడు. ఓ థ్యాంక్ యూ జీసస్. డోంట్ వరీ దట్ యు లాస్ట్. పోగొట్టుకున్నారని బాధపడద్దు. ఈ దేవుని యందు విశ్వాసం ఉంచు. రెండింతలుగా తిరిగి తెచ్చిన వాడు యోగు దేవుడు, నీ దేవుడు. మహాపరిశుద్ధుడా, థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ సండే. థ్యాంక్ యూ లార్డ్. మా దేవుడు ఎవరు? మా దేవుడు ఏమై ఉన్నాడు? మా దేవుడు ఎవరై ఉన్నాడు? మేము ఈ రోజున గ్రహించగలిగే, చూడగలిగే భాగ్యం మాకు ఇచ్చావయ్యా. ఈ రోజు మేము నమ్ముతున్నాం. బిడ్డలు ఎవరి చర్చలు ఈ రోజు ఈ సహాయం కోసం ఎదురు చూస్తున్న జీవితంలో మీరుండి వారు ఏమైతే పోగొట్టుకున్నారో తిరిగి దానికి వారికి ప్రసాదించమని ప్రార్థిస్తున్నారు. తిరిగి నీ బిడ్డలకు ప్రసాదించమని ప్రార్థిస్తున్నారు. వారి విశ్వాస జీవితంలో పోగొట్టుకున్న ప్రార్థన కావచ్చు, పోగొట్టుకున్న విశ్వాసం కావచ్చు, పోగొట్టుకున్న వరాలు కావచ్చు, పోగొట్టుకున్నటువంటి ఫలాలు కావచ్చు, తిరిగి నీ బిడ్డలు పొందురుగా వారి దేవుడితో సంబంధ బాంధవ్యం కావచ్చు, పునర్నిర్మించమని ప్రార్థన చేస్తున్నారు. వారి ఆసక్తి కావచ్చు, యేసు నామములో రీబిల్డ్ ద స్పిరిచువల్ లైఫ్. ఈ విధమైన ప్రూఫ్స్ తో మీ బిడ్డలను దీవించమని, ఆశీర్వదించమని నా ప్రభువు యేసు క్రీస్తు వారి నామములో ప్రార్థన చేసి ఆశీర్వదించి వేడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. పోయిన వారం బాగా వచ్చినాయి. ఇప్పుడు చూడండి, కొంచెం ఇదొక కలర్, అదొక కలర్, అన్నీ చాలా రకాలు ఉన్నాయి. పూలు వచ్చినప్పుడు అయితే బాగా అర్థమవుతాయి. ఇదొక కలర్, కాకపోతే ముడుచుకొని ఇది మొక్క చాలా బాగుంది కదా. ఇక్కడ ఉంది చూడు, ఇటు చూడమా. మీరు చూసిన పూలన్నీ కూడా చర్చి ముందు ఉన్న పూలండి. చాలా చెట్లు ఉన్నాయి. ఈసారి వ్లాగ్ తీస్తాను అవన్నీ కలిపి. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇంటికి బయలుదేరాం. మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తాము, అక్కడ టిఫిన్ చేసుకుంటాము. నేను మా హస్బెండ్ బైక్లో వెళ్తున్నాం. హ్యాపీ మా అక్క వాళ్ళతో వస్తుంది.
she tries to hold her tears back. Her hands are shaking and her palms are sweating as she says, వేసారు పడింది ఆగారు. ఇదొక రూటు, మేము వెళ్ళేది ఒక రూటు, ఎదురు ఒక రూటు, ఇటు సైడ్ ఫోర్ రోడ్స్ కదండి. చిన్నప్పుడు ఇప్పుడు ఓపెన్ చేసినట్టున్నారు. తలసరి క్యాఫే కొత్తగా ఓపెన్ చేశారు. పిల్లలు అయితే బయట నుంచి టిఫిన్ తెచ్చేసారండి. ఇడ్లీలు, దోశలు, పూరీలు, చాలా రకాల ఐటమ్స్ తీసుకొచ్చారు. ఇంకా అన్నీ కూడా ఒక పట్టు పట్టాల్సిందే. ఇంకెందుకంటే ఆలస్యం, మాతో పాటు మీరు వచ్చేయండి, తిందాం. and I've been looking forward to this day, the day I prove you right. ప్లెయినా మసాలా? మసాలా అబ్బా ఇదైతే వేడి వేడి వల్ల పచ్చడి పాసి వేస్తున్నా. ఎన్ని 4 ఇడ్లీలు, 2 కూడా, ఒక ప్లేట్. నిన్న చూసాము అపార్ట్మెంట్, బాగా చెప్పాడు. చెప్పాడు బాబాయ్. ఎక్కడ అండి? అది స్టార్ట్ చూసాము, లోపలికి వెళ్ళి బాగా బాగుంది. మోడల్ ఇది రెడీ చేశారా? మోడల్ ఉన్నాయంట. ఉంటారు కదా. ఇంకా రెడీ అవ్వలేదు. అది 3 months పడుతుంది. మోడల్ది రెడీ చేయడానికి ఫుల్ రెడీ అవుతాం. మోడల్ ఏం లేదు. 90 lakhs 90 80 కదా. మళ్ళీ దీంట్లో ఇది కూడా యాడ్ చేశాను. ఓ అంటున్నాడు ఆయన. ఓకే ఓకే ఓకే. కానీ బాగుంది రూములంతా.